కోశ సాధారణంగా స్టాటిక్ విద్యుత్తును పదార్థాల మధ్య స్పర్శ, ఘర్షణ లేదా విభజన కారణంగా ఉపరితలాలపై విద్యుత్ ఛార్జ్ పేరుకుపోవడంగా నిర్వచిస్తుంది. ఇది కార్యాలయాల్లో దాచిన జ్వలన ప్రమాదం, ఇక్కడ పరికరాలు, ద్రవాలు లేదా వ్యక్తులపై ఛార్జ్ నిర్మాణం మండే పదార్థాలు, ఆవిరి లేదా ధూళిని మండించే స్పార్క్లను సృష్టించవచ్చు. కోశ సందర్భంలో స్టాటిక్ విద్యుత్ యొక్క ముఖ్య అంశాలు: 1. జనరేషన్ సోర్సెస్. సాధారణ పారిశ్రామిక వనరులలో ద్రవాలు, పొడుల ప్రవాహం, మిక్సింగ్, ఆందోళన, పంపింగ్ మరియు కదిలే కన్వేయర్ బెల్టులు ఉన్నాయి. 2. ప్రమాదాలు. ప్రాథమిక ప్రమాదం ఏమిటంటే, పేరుకుపోయిన ఛార్జ్ స్పార్క్ల రూపంలో విడుదలవుతుంది. ఇది అగ్ని, పేలుడు లేదా ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు నష్టాన్ని కలిగిస్తుంది. 3. నియంత్రణ చర్యలు. కోశ ఛార్జీలను తటస్థీకరించడానికి బంధం మరియు గ్రౌండింగ్ను నొక్కి చెబుతుంది, ముఖ్యంగా మండే ద్రవాలు లేదా మండే ధూళిని కలిగి ఉన్న ప్రమాదకర ప్రదేశాలలో.